ప్రతి మహిళ వారానికి ఎంత అని చెప్పి పొదుపు చేసుకుంటూ ఉంటే నెలకి ఎంత అవుతుంది, ఇట్లాగా ఏడాదికి ఎంత అవుతుంటుంది. ఇలా పొదుపు అమౌంట్ ఎంత వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని లోన్ ఇవ్వడం అన్నటువంటిది బ్యాంకులు చేస్తే అది ప్రభుత్వం వాటికి షూరిటీ. ఇట్లా తీసుకున్నటువంటి లోనుని ఎంతమంది సభ్యులు ఉంటారో ఆ 10 మంది పంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు వస్తే 10 మంది ఉన్నారంటే తలా 50,000, 10 లక్షలు వస్తే తలా 1,00,000, అలాగే 15 లక్షలు వస్తే తలా 1,50,000, 20 లక్షలు వస్తే తలా 2 లక్షలు. ఈ 2 లక్షల దగ్గరన ఆగిపోతుంది. తర్వాత 3 లక్షలు చేసేటటువంటి సందర్భంలో కొంత తక్కువగా ఉందన్నమాట, అంటే 30 లక్షల దాకా. ఇప్పుడు ఒక్కొక్క మహిళకే 5 లక్షల రూపాయలు చొప్పున, అంటే ఒక గ్రూపుకి లెక్కేస్తే 50 లక్షలు, అట్లా గ్రూపుగా ఇవ్వకుండా, ఎందుకంటే తలా 5 లక్షలు తీసుకుని వాడేసుకున్న తర్వాత అది కట్టలేకపోతే సమస్య. కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ గ్రూపుల్లో ఉన్నటువంటి కట్టగలిగినటువంటి వాళ్ళు వ్యాపారం ఏదైనా చేసుకుంటామన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు ఓకే చేశారు. అయితే ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ అయినటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది, అది సహజం. కాకపోతే మంచి అవకాశం, ఎవరు వచ్చినా సరే ఏ సింపథైజర్ అయినా పర్లేదు. ముందైతే కొంతమంది డ్వాక్రా మహిళలు ఉపాధి పొందగలుగుతారు. డ్వాక్రా మహిళలకి సంబంధించి ఇందులో ఒకటేంటంటే ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, PMFME. అట్లాగే ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన అనేటువంటి కార్యక్రమం PMEGP అనేటువంటిది పథకం కిందన కూడా ఇక్కడ ఈ మహిళల్ని ఎంపిక చేస్తున్నారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి రుణంలో 30% రాయితీ వస్తుంది. అంటే ఇప్పుడు 5 లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకి 1,50,000 రూపాయల దాకా మినహాయింపు వచ్చేస్తుంది దాదాపుగా. అదే సందర్భంలో 1,00,000 రుణం తీసుకుంటే 35,000 రాయితీ కింద మినహాయిస్తారు. మిగతా మొత్తాలు లబ్ధిదారులు నెలవారీ వాయిదాలు చెల్లించాలి. అంటే 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి 1,50,000 రూపాయలు దాదాపుగా తగ్గిపోతుందన్నమాట. అదే సందర్భంలో ఎలాంటి పరిశ్రమలు పెట్టాలి అంటే 30% రాయితీ వర్తించేటటువంటిది కారం పొడి, పసుపు, మసాలా పొడి, ప్యాకింగ్ యూనిట్, తేనె తయారీ, బేకరీ, స్వీట్ షాపు, ఐస్ క్రీము, ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్, అప్పడాల తయారీ, వెజిటబుల్ సోలార్ డ్రైయరు, భోజనం బఫే ప్లేట్ల తయారీ, డీజే సౌండ్ సిస్టమ్, డైరీ, పౌల్ట్రీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు అన్నటువంటి కేంద్రం సూచించింది. దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో అమలు చేయించబోతోంది.